హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు ఇడ్లీలు మెత్తగా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ముందుగా మినప్పప్పు నానబెట్టి, మనం మినప్పప్పు ఎక్కువ తీసుకోవాలి, ఇడ్లీ రవ్వ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇడ్లీ రవ్వ ఎక్కువ వేసుకొని ఇడ్లీ వేసుకున్న ఆరోగ్యం ఉండదు. కాబట్టి మనం మినప్పప్పు ఎక్కువ వేసుకొని ఇడ్లీ రవ్వ తక్కువ వేసుకొని ఇలా నేను చూపించినట్టు కలుపుకోవాలి. అలా కొంచెం పిండిని మనం నైట్ అంతా చూసారా, గ్యాప్ చూసారా? ఇప్పుడు ఉదయాన్నే చూపిస్తాను మీకు. చూసారా ఎలా అయిందో? అలా పిండి పొంగాలి. పొంగితే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకుందాం. ఇడ్లీలు వేసుకున్న తర్వాత చూసారా ఎంత చక్కగా వచ్చాయో? ఇడ్లీ పాత్రకి ఇడ్లీ పిండి అంటుకోకుండా ఇడ్లీలు వస్తాయి. ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా ఉంటుంది, చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీ. మీరు ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది ఇడ్లీలు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. అరకిలో ఇడ్లీ రవ్వ అయితే అరకిలో మినప్పప్పు వేసుకోండి. మీకు చాలా హెల్దీ. మనం మినప్పు అంటే ఇదివరకు రోజుల్లో ఆవిరి కుడుము అలా వేసుకునేవాళ్ళం కదా, దిబ్బ రొట్టె అలా. అవి ఎంత హెల్దీయో మీకు తెలుసు కదా. అలాగే మినప్పప్పు మనం ఎక్కువ, అట్టుపిండి అయినా అంతే, బియ్యం తక్కువ మినప్పప్పు ఎక్కువ వేసుకొని అట్టు వేసుకుంది కూడా చూపిస్తాను మీకు. మీకు ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మాలాంటి వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసారా ఎంత మెత్తగా